ఒకవేళ కానీ డబుల్ ఎలిమినేషన్ గారు ఉంటే అది కూడా చెప్తాం, వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ గురించి రమ్య గారు సేవ్ అవ్వడానికి రీజన్స్ ఏమో మాట్లాడదాం. శ్రీజ రీఎంట్రీ ఉంది, మాస్క్ మన్ రీఎంట్రీ ఉంది, మనీష్ రీఎంట్రీ ఉంది, ప్రియా రీఎంట్రీ ఉంది, భరణి గారు రీఎంట్రీ ఉంది. వీళ్ళందరూ రీఎంట్రీ ఉన్నప్పుడు వీళ్ళతో ఇష్యూలు ఉంటే ఎవరైతే ఉంటారో బాండింగ్ గురించి పెద్దగా మాట్లాడినా రమ్య గారు భరణి గారు వచ్చినప్పుడు నామినేషన్లు ఎట్లా మాట్లాడతారు? అమ్మ బాండింగ్ క్యాహాయ్ నువ్వేమమ్మా చేసింది అనేసి అడుగుతారు ఆయన భరణి గారు. అంతోపాటుగా శ్రీజ ఓవర్ యాక్షన్ అన్నావు, నీకంటే ఓవర్ యాక్షన్ నేను యాడ్ చేసినాను ఆవిడ అడిగే అవకాశం ఆవిడ అన్నారు. కాబట్టి మాస్క్ మ్యాన్ హరీష్ కూడా ఏదో ఒకటి అంటారు, గట్టిగా ఒక మాట అనేసి సీరియస్గా మార్నింగ్ మాట్లాడేది అవకాశం ఉంది. సో కంటెంట్ వీళ్ళు వచ్చిన తర్వాత రమ్య గారితో బాగుంటుంది కాబట్టి స్టిల్ ఆవిడ ఫాలోయింగ్ ఉంది, ఆవిడకి ఇది ఉంది కాబట్టి, ఆవిడ కెపాసిటీ ఉంది, ఆడగలిగే క్యాలిబర్ ఉంది కాబట్టి ఆవిడ ఉంచే అవకాశం ఉంది. ఆవిడ ఓటు కూడా పడుంటాయి, ఎందుకంటే తనుజ గారికి అగైనెస్ట్ వెళ్తున్నారు కాబట్టి. దీస్ ఆర్ ద రీజన్స్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రీఎంట్రీ ఎందుకు తీసుకొస్తున్నారంటే అసలు లేదండి, వీళ్ళు చెత్తగా మాడుతున్నారు, ఎవరి దగ్గర నుంచి కంటెంట్ లేదు. ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టామ్ అని చెప్పారో ఫైరు నెహే స్ట్రోము నెహే జామ్ అవుతున్నారండి. వాళ్ళు ఏమీ లేదండి, పిల్లిబిత్తిర ఆటలు పిల్లిబిత్తిర వ్యవహారం ఉంది తప్పించి వాళ్ళ అక్క దగ్గర కూడా ఒక్కరు కూడా సీరియస్ టోన్ కానీ నిఖిల్ సీరియస్గా మాట్లాడలేదు. బీభత్సం అని హైలైట్ అయిపోయి ఆర్గ్యుమెంట్ చేసిన ఇంతవరకు గౌరవ్కి అసలు తిరిగే రాదు, ఇంకేమంటాడు ఏం ఆర్గ్యుమెంట్ చేస్తాడు, అయిపోయింది. ఈ పక్క వస్తే మాధురి గారు ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నారు, ఆవిడ ఒక్కరే ఫైర్ స్టామ్ లాగా వచ్చారు పాపం, ఆవిడ కూడా సైలెంట్ అయిపోయారు. ఆయేష గారికి హెల్త్ బాగాలేకపోయా. ఇంకా అయిపోయాయి. ఇంకెవరున్నారు వైల్డ్ కార్డ్స్లో? వైల్డ్ కార్డ్స్ అనుకొని వచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎలాగే దింపుతారు? పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఫైర్ బ్రాండ్ ఫైర్ స్టామ్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఉంచి వాళ్ళలో ఇద్దరిని హౌస్లో మోస్ట్లీ ఇద్దరిని హౌస్లో ఉంచి మిగతా వాళ్ళని బయటకు పంపిస్తారు. విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 గుడ్ వీక్. నెక్స్ట్ వీక్ అంతా నెక్స్ట్ లెవెల్ అనిపోతుంది. దాని గురించి సపరేట్ వీడియో ఆల్రెడీ చేస్తున్నా. మళ్ళీ రేపు కూడా గట్టి వీడియో ఒకటి చేస్తాం. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా వస్తారు, ఎవరు వస్తారు, ఏం చేస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరైనా నామినేట్ చేసే అవకాశం ఉంది, ఇవన్నీ చూద్దాం. రేపు వస్తారు, రేపు కాదు ఆదివారం సాయంత్రం వస్తారు వాళ్ళ హౌస్లోకి. ఒక్కొక్కరికి వస్తారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ప్రతిసారి వెళ్తారు, కానీ ఈసారి ఉంటారు. లాస్ట్ వీక్లో ఏంటంటే లాస్ట్ సీజన్లో సీజన్ 8లో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ సీజన్లో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నామినేట్ చేయడం, అక్కడ నిలబడతారు. వచ్చిన వాళ్ళు వచ్చిన నామినేట్ చేయడం, అక్కడ నిలబడి సంథింగ్ ఏదో ప్రాసెస్ పెట్టి సంథింగ్ ఏదో చేసి వాళ్ళని ఉంచి వాళ్ళని వారం అంతా వాళ్ళలో కొంతమందిని అందరినీ కాదు. నేను వింటుంది ఏంటంటే 90% అందరినీ ఉంచుతానంటున్నారు, కొన్ని చోట్ల ఓన్లీ కామనర్స్ ఉంచుతానంటారు. ఇప్పుడే వచ్చి న్యూస్ ఏంటంటే భరణి గారు కూడా వారం అంతా ఉంటారు, ప్యాక్ చేసుకొని 1 వీక్ బట్టలు తెచ్చుకోమన్నారు అంటే వేరే పేజెస్లో ఇచ్చారు. అది నిజమైతే భరణి గారు కూడా ఉంటే దానికి ఏదైనా ప్రాసెస్ పెడతారనిపిస్తుంది. అంటే ఫ్లోరా గారు